హలో గైస్, నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను అనమాట. అంటే మా అమ్మ ఇక్కడ మేము ఇల్లు క్లీన్ చేసేదే కాకుండా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి పండగ పనులు అయితే చేయించేసింది మా దగ్గర. మేమేదో బెంగళూరు నుంచి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందాం, హ్యాపీగా ఉందామని పండగ ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతో అనుకుంటే ఇంటి పని మొత్తం మా దగ్గర చేపించేసి ఇంకా సరేలే ఇంకా అమ్మ ఒకటే చేసుకోలేదు కదా అని మేము కూడా ఏదో అంత హెల్ప్ చేసాము. ఇంకా మా ఇంట్లో చేసింది కాకుండా ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళింది, అక్కడ కూడా క్లీన్ చేయాలి అని చెప్పి. అంటే మా నాన్నమ్మ లేదు, చనిపోయింది ఆవిడ. నేను ఇంటర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అలా చనిపోయింది. ఇంకా అందుకని ఆవిడకి కూడా పండగకి బట్టలు పెట్టాలి కదా, అందుకని ఇల్లు క్లీన్ చేసుకుందామని ఇంకా అందరం మాట్లాడుకొని అలాగా మా ఊరికి బయలుదేరిపోయాము. అంటే మల్లంగుంట నుంచి దాటుకొని వెళ్ళాలన్నమాట. ఈ ఊరు తిరుపతి దగ్గర పచ్చకాపలం అనే విలేజ్ అనమాట, అది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు. మేము స్కూల్ చదివింది కూడా అటు సైడే. అండ్ ఆ మధ్యలో మాకు పెళ్లి మండపము, చెరువులు అవన్నీ ఎదురొచ్చాయి. ఇది రాయల చెరువు అంటారు, చాలా పెద్ద చెరువు అనమాట తిరుపతిలో ఉన్నది. అదొక చెరువే, అంటే అది పల్లెటూరు సైడే ఉంటుంది అనమాట. దాంట్లో కానీ ఫుల్ వాటర్ వచ్చాయంటే మాకు నీళ్ళకి కరువు ఉండదు. ఇంకా అది దాటేసిన తర్వాత పచ్చికపల్లం అనే విలేజ్ వస్తుంది. అక్కడ ఫుల్ కొంచెం టౌన్ అనమాట. టౌన్ అంటే కొంచెం మెయిన్ ఏరియా అనమాట పచ్చికపల్లంలో. అక్కడ ఏం కావాలన్నా మనకు దొరుకుతుంది. మనకి సిటీలో బజాజ్ స్ట్రీట్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి ఇది అలా అనమాట. బజాజ్ స్ట్రీట్ లాగా ఏం కావాలన్నా దొరుకుతుంది. మెడిసిన్స్ కానీ, బట్టలు కానీ, స్వీట్స్, హాట్స్, ఏం కావాలన్నా ఫ్లవర్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. మెయిన్ సెంటర్ అనమాట అది, ఉన్న చుట్టుపక్కల విలేజెస్కి అంతా. అది దాటుకొని మేము అక్కడ మిక్చరీ కారాస్ అవన్నీ తీసుకుంటాం అనమాట మా తాతయ్యకి తినడానికి. ఇంకా మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఊర్లో కంటే పచ్చకపల్లం దాటుకున్న వెంటనే మాకు విరాటపురం అనే ఊరికి అనమాట. కృష్ణపురం వస్తుంది ఫస్ట్, కృష్ణపురం తర్వాత విరాటపురం వస్తుంది. ఆ విరాటపురం ఊరే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు. అక్కడ ఒక డ్యామ్ కూడా ఉంటుంది. అక్కడ డ్యామ్కి వెళ్ళి వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను, కానీ మాకు టైం సరిపోలేదు అనమాట. ఇల్లు క్లీన్ చేయడానికి టైం సరిపోయింది. ఇంకా ఫైనల్గా మా తాతయ్య దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇంకా కార్ పార్కింగ్ చేయడానికి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు. ఇంకా మా తాతయ్యని అలా పలకరించేసి ఇల్లంతా, ఇంకా మా తాతయ్య అప్పటికే కొన్ని సామాన్లన్నీ బయట వేసేసాడు అనమాట. మాకు వస్తే కొంచెం కష్టం దిగుతుంది కదా అని చెప్పి మా తాతయ్య కొన్ని సామాన్లు బయట పెట్టాడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి సామాన్లు బయట పెడుతున్నారు. ఇంకా మా అమ్మ పెద్ద పొడింగలాగా ఎత్తుకోబోతుంది అది. ఇంకా నేను హెల్ప్ చేశాను. ఇంకా సామాన్లన్నీ అంతా బయటేసేసాము, రెడీ చేసుకున్నాం అనమాట. మా మమ్మీ చూడండి స్పెట్స్ వేసుకొని, మా డాడీ స్పెట్స్ అవి వేసుకొని నవ్వుతుంది. ఇంకా మా నాన్న సమాధి అనమాట ఇది. ఇక్కడ కొంచెం బూడిదలు హస్తికలు తీసుకొచ్చి ఇక్కడ కొంచెం కలిపి అంటే బూడ్చి పెట్టేశాము. అక్కడ ఇంకా ఫుల్ నేచర్ అంతే. మా నాన్నకి చాలా ఇష్టం ఆ ఊరంటే. ఎలా వెళ్ళిపోయాడో కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేయాలి, ఇల్లు క్లీన్తో పాటు బెడ్షీట్లు కూడా ఉతకాలి కదా. ఇంకా అందుకని బెడ్షీట్లు వంక దగ్గర అంటే చెరువులో నీళ్ళు పోతుంటాయి కదా, అక్కడ ఉతుక్కుందాం అనేసి మేము బయలుదేరిపోయాము అందరము. ఇంకా మేము ఏం చేస్తాం, నేను చూడండి డ్యాన్స్ వేసుకుంటూ పోతున్నాను. ఇంకా అక్కడ చుట్టూరు మొత్తం చెట్లు అవన్నీ చాలా బాగుంటుంది విలేజ్ అయితే. నాకు అసలు ముందు వ్లాగ్లో కూడా చాలా వ్లాగ్స్లో చెప్పున్నాను, నాకు సిటీస్ కన్నా విలేజెస్ అంటే చాలా ఇష్టము. కాకపోతే పాములు భయం ఒకటే, కానీ చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా వంక దగ్గరికి వెళ్ళడానికి అసలు మాకు ఎంత తిరిగామంటే అసలు దారే దొరకలేదు. వాళ్ళు ఇటు వెళ్ళాలి అని చెప్పారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని మాకు ఎటు వెళ్ళాలో కూడా సరిగ్గా కనిపించలేదు. ఇంకా అన్ని సందులు తిరుక్కున్నాక ఇంకా ఇలా గడ్డిలో వెళ్తుంటే కూడా అక్కడ కూడా భయం వేస్తుంది నాకు, ఎక్కడ పాములు వస్తాయో అని చెప్పి. ఇంకా మా మమ్మీ అంటుంది మాకు అన్నం కూడా పెట్టకుండా తిప్పుతున్నారు మమ్మల్ని అని చెప్పి. నేనైతే నవ్వుతున్నాను, చూడండి బో పెట్టట్లేదు తిప్పుతున్నారు మమ్మల్ని అంటుంది. ఇంకా సరేలే, ఇంకా చెరువు దొరకట్లేదు కదా దారి అని చెప్పి ఇంకా అలా వెళ్తుంటే మాకు జాంకాయల చెట్లు అయితే కనిపించేశాయి. అవి ఒక వీడియో తీసుకున్న తర్వాత మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ బోర్ దగ్గర అలుచుకోండి అని చెప్పి. వాళ్ళు చూడండి, వాళ్ళు తెలివి చూడండి, వాషింగ్ మిషన్లో తిరుగుతుంది కదా అట్లాగా దాని కింద పెట్టేశారు. అట్లా కొంచెం బాగా నీట్గా ఉతుకుతుంది అని చెప్పి. ఇంకా అక్కడంతా కిందకి దిగి రావాలన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు దిగలేరు అని చెప్పి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాం, నేను మా అన్నయ్య వాళ్ళు. ఇంకా చుట్టూ అయితే పొలాలతో నిండిపోయిందనమాట అక్కడ ప్లేస్. ఇంకా ఫుల్ అసలు ఎండ కూడా లేదు, మొత్తం మంచు కురుస్తుంది. ఇంకా విలేజెస్ అంటే చెప్పాల్సిన పని లేదనమాట, అంత మంచు చల్లగా బాగుంది. నాకైతే అక్కడ 2-3 days స్టే చేస్తే కూడా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు పాపం అన్ని పనులు చేస్తారు, అబ్బా చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు లేకపోయింటే మాకు ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండే, పని కూడా చాలా ఎక్కువ ఉండే అనమాట. మాకు చాలా బాగా హెల్ప్ అయింది మా అన్నయ్య వాళ్ళు రావడంతో. పాపం ల్యాప్టాప్స్ ముందర కూర్చొని నొక్కునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇట్లా చేస్తుంటే అసలు వీడియో తీయొద్దని చెప్పారు. ఇంకా నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీసేసాను అనమాట. నా ఫేస్ చూడండి ఎలాగైపోయిందో. ఇంకా ఫైనల్గా బట్టలు అయితే ఉతికేసాము. ఇంకా ఫుడ్ తినేసి సామాన్లు కడగడం స్టార్ట్ చేద్దామని చెప్పి ఫుడ్ తింటున్నాము.
ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చేసుకున్నాం అనమాట. వైట్ రైస్, పప్పు అండ్ పచ్చికాపల్లంలో మిక్చర్, కారాస్ అయి తీసుకున్నాం అని చెప్పా కదా! ఇంకా ఇదైతే తీసేసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా తినేసిన తర్వాత సామాన్లన్నీ కడిగి పెట్టేసామనమాట. నేను, మా అమ్మ అన్నీ కడిగేసిన తర్వాత ఇంక మా డ్యాడీ వచ్చి మా పెద్దనాన్న లోపల ఇంట్లో అయితే కడిగేశాడు. మా అన్నయ్య వాళ్ళు చూడండి చిన్న చింటూ బయట ఆడుకుంటున్నారు వాళ్ళు. కుక్కలంటే మాకు కొంచెం ఇష్టం అనమాట. అందుకు వీధి కుక్కలు కూడా అంత దూరం పెట్టాము. అందరితో మంచిగా హ్యాపీగా ఆడుకుంటాము. ఇంకంతా మా డ్యాడీ పాపం నీట్‌గా అన్నీ క్లీన్ చేసేసాడు. ఆవిడే మా నాన్నమ్మ. ఆవిడకే బట్టలు పెట్టాలని మేము ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చాము. ఇంకా బ్రహ్మం గారి వాళ్ళ భక్తులనమాట వీళ్ళు. ఇంకొక చిన్న టీవీ కూడా ఉంది. ఫస్ట్ అయితే మా ఇల్లు ఇక్కడుండే అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు చిన్న గుడిసెలో ఉండేవాళ్ళు. ఆ ఇల్లు కొట్టేసి ఇంక అక్కడ మిద్దెలు కట్టుకున్నారు. ఇక్కడ ఈ చెట్టుకి ఎదురుగా అనమాట ఇల్లు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఇల్లు ఉన్నప్పుడు మేము ఫుడ్ తినేసాక ఇక్కడ వచ్చి ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్కరు పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఆ వ్యూ చూసుకుంటూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు మాకు. ఇంక పక్కన వేరే మా ఓన్ జాగాలోనే ఇల్లు కట్టేసుకొని ఇంకా అక్కడ ఉండిపోయాము మిద్దె పైన. ఇంక అలాగా మేము వాకింగ్‌కి వెళ్ళాము ఈవినింగ్ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత. ఇంకా అక్కడ కొన్ని వ్లాగ్స్ కూడా తీశాను నేను బీరపండ్లని. ఆ వ్లాగ్ కూడా నేను షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను గైస్. అండ్ ఉంటా మరి. బాయ్ గైస్.